السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, ఫిక్హ్ క్లాస్లో మనం ఫిక్హు దుఆ ఈ సబ్జెక్ట్లో ఈరోజు అల్లాహ్ యొక్క దయ వల్ల దుఆ నిబంధనలు, ఆ నిబంధనల యొక్క ఆధారాలు ఏమిటో తెలుసుకోబోతున్నాము. మీకు గుర్తుంది ఫిక్హు దుఆ యొక్క మొదటి క్లాస్లో మనం నిబంధనల గురించి సంక్షిప్తంగా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం వాటి యొక్క ఆధారాలు కొంచెం వివరంగా తెలుసుకొని మనం ప్రతిరోజు ఒకే రోజులో ఎన్నో సందర్భాల్లో దుఆ యొక్క అవసరం కలిగి ఉంటాము. ఈ నిబంధనలు మనం పాటించామంటే అల్లాహ్ యొక్క దయ వల్ల వేరే ఆటంకాలు కూడా లేకుండా మనం దుఆ చేసామంటే తప్పకుండా దుఆ స్వీకరించబడుతుంది అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. అయితే రండి, అల్లాహ్ యొక్క దయతో ఆ నిబంధనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అందులో మొట్టమొదటి నిబంధన, దానిని ఇఖ్లాస్ అని అంటారు. ఏమంటారు? ఇఖ్లాస్. వాస్తవానికి సోదర మహాశివులారా, ఇఖ్లాస్ ప్రతి ఆరాధనలో, ప్రతి సత్కార్యంలో అవసరం. ఇఖ్లాస్ అంటే ఏమిటి? సర్వసామాన్యంగా చిత్తశుద్ధి అని అంటాము. ఇక్కడ దుఆలో ఇఖ్లాస్ అని అంటే దుఆ కేవలం అల్లాహ్తో మాత్రమే చేయాలి, మరియు అల్లాహ్ కొరకే, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందటానికే చేయాలి. పేరు ప్రఖ్యాతుల కొరకు, ప్రదర్శన బుద్ధితో దుఆ చేయకూడదు. దీనికి సంబంధించి ఖురాన్లో, హదీసులో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ అంశం మనకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మన సమాజంలో కొన్ని విషయాలను మనం అర్థం చేసుకొని మంచిది అయ్యేదుంటే మరింత ఎక్కువగా పాటిస్తూ, చెడు అయ్యేదుంటే వాటిని వదిలేసే ప్రయత్నం చేద్దాము. మన దుఆలో మనం ఇఖ్లాస్, చిత్తశుద్ధి తప్పకుండా పాటించే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో ఒక నలుగురి ముందు దుఆ చేసే అవసరం ఉంటుంది. అక్కడ మనం చేతులు ఎత్తే రీతి కానీ, మనం కొంచెం ఏడుపుతో దుఆ చేయడం కానీ, లేక ఏమైనా అక్కడ పదాలు ఉపయోగించడంలో కానీ ఇఖ్లాస్ ఉందా లేదా అన్నటువంటి నిర్ధారణ చూసేవారు వేరేవారు కాదు, స్వయంగా దుఆ చేసే వ్యక్తి నిర్ధారించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా శైతాన్ ఇఖ్లాస్ నుండి మనం దూరమయ్యేటువంటి ఎన్నో ప్రేరేపణలు కలగజేయవచ్చు. ప్రజలు మనం దుఆ చేసే పద్ధతితో మెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచనలు కలగజేసి అక్కడ మన దుఆ అల్లాహ్ కొరకు కాకుండా, దుఆ యొక్క పుణ్యం, దుఆలో అడుగుతున్న విషయాలు స్వీకరించబడకుండా అడ్డుకోవచ్చు. అందుకొరకు మనం చాలా జాగ్రత్త పడాలి. దుఆలో ఇఖ్లాస్ తప్పనిసరి అన్నప్పుడు రెండు విషయాలు మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం చదివినటువంటి స్క్రీన్లో మీరు చూశారు, మనం ఏదైతే చదివామో అందులో ఈ రెండు విషయాలు కూడా వచ్చేసాయి. గమనించారో లేదో మీరు? ఒకటి, దుఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితో చేయకూడదు. ఇది ఒక రకమైన ఇఖ్లాస్. మరో రకమైన ఇఖ్లాస్ ఇందులో ఏంటి?
దువా అల్లాహ్తోనే చేస్తున్నాము, వేరే వారితో అడగడం లేదు, మనం వేరే వారితో చేయడం లేదు, అల్లాహ్తోనే. అల్లాహ్తో దువా చేస్తూ కూడా అల్లాహ్ యొక్క మెప్పు, అల్లాహ్ అన్నత, అతని యొక్క అభీష్టం కాకుండా పేరు ప్రఖ్యాతులు, హోదా అంతస్తులు పొందడం, ప్రజల్లో ప్రసిద్ధి కావడం, ఇలాంటి దురాలోచనలు రావచ్చు, వాటిని దూరం చేసుకోవాలి. అందుకొరకు ఇఖ్లాస్ ఇక్కడ 2 రకాలుగా అవసరం. దువా అల్లాహ్కు ప్రత్యేకించి చేయడం, అల్లాహ్ ప్రసన్నత పొందడానికి చేయడం. మరింత లోతుగా మనం అర్థం చేసుకుంటే, శ్రద్ధ వహించండి, మరింత లోతుగా అర్థం చేసుకుంటే ఇందులో మరొక విషయం కూడా తెలుస్తుంది. ఇఖ్లాస్ అన్న దాంట్లో శ్రద్ధ వహించండి, ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాం మనం. అదేంటి? దువా కేవలం అల్లాహ్తో చేయాలి, వేరే వారితో చేయదు, అర్థమైపోయింది. అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి, ఇది కూడా అర్థమైపోయింది. మూడవది చాలా ముఖ్యమైన విషయం, మనం దువా అల్లాహ్ యొక్క ఆరాధన భావంతో చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఏం దువా చేయాలి? నాకేం దువా అవసరమే లేదు కదా, ఏం అడగాలి, అంతా ఉంది నా దగ్గర. ఈ విధంగా మనిషి కొన్ని సందర్భాల్లో ఫీల్ అయ్యి దువా చేయడు. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఎన్నో దువాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన హదీస్ కూడా మీకు గుర్తుకొస్తుంది కావచ్చు. తారఫ్ ఇలల్లాహి ఫిర్ రఖా యఅరిఫుక ఫి షిద్దా అని చాలా ప్రసిద్ధి విషయం. సంతోషంగా ఉన్నప్పుడు కూడా నీవు అల్లాహ్ను మరచిపోకు, అల్లాహ్ను గుర్తుంచుకో, అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండు. నీ కష్ట సమయాల్లో అల్లాహు తాలా నిన్ను తప్పకుండా గుర్తుంచుతాడు. అయితే ఈ అశ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంతోషంలో, ఆనందంగా, సుఖంగా మరియు అన్ని రకాలుగా మనం భోగ భాగ్యాల్లో ఉన్నప్పుడు ఏం దువా చేయాలి అని వస్తుంది కదా. ఇప్పుడు నేను దువా చేయాలి, ఓ అల్లాహ్ నా ఆరోగ్యాన్ని కాపాడు, నా ఆరోగ్యం నీ యొక్క విధేయతలో నేను ఉపయోగించేటువంటి సద్భాగ్యం నాకు ప్రసాదించు. ఓ అల్లాహ్ నీకే అన్ని రకాల స్తోత్రములు, నీకే అన్ని రకాల పొగడ్తలు. అల్హమ్దులిల్లా మొదటి యొక్క 3 ఆయతులు, ఇంకా వేరే ఇట్లాంటి అల్లాహ్ యొక్క స్తోత్రం తర్వాత ఓ అల్లాహ్ اللهم إني أسألك الثبات في الأمر والرشد على العزيمة. اللهم إني أعوذ بك من منكرات الأخلاق والأعمال والأهواء. اللهم إني أعوذ بك من زوال نعمتك. ఇది ఎంత ముఖ్యమైన దువా ఒకసారి గమనించండి. ఇది సుఖం, ఆనందం, సంతోషం, ఆరోగ్యం అన్ని రకాలుగా భోగ భాగ్యాల్లో ఉన్నప్పుడు చేసేది కాదా? ఏంటి భావం? ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుతున్నాను, మిన్ జవాలి నిఅమతిక, నా అనుగ్రహాలు తొలగించబడకుండా ఉండడానికి, అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండడానికి నేను నిన్నే వేడుకుంటున్నాను. ఇంకా అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ జవాలి నిఅమతిక వ తహవ్వులి ఆఫియతిక, ఏ సంక్షేమంలో నేను ఉన్నానో అది మారిపోవద్దు, మారిపోకుండా ఉండడానికి నేను నీ శరణులోకి వస్తున్నాను. ఇది అవసరం లేదా? మనం క్షేమంగా ఉన్నాము, అయితే ఈ క్షేమం స్థిరంగా ఉండాలి, ఈ దువా చేసే అవసరం లేదా మనకు? ఒకసారి ఆలోచించండి. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ జవాలి నిఅమతిక వ తహవ్వులి ఆఫియతిక వ ఫుజాతి నిక్మతిక్. మంచిగా ఉంటాడు మనిషి, సడన్లీ ఏదైనా అతనికి యాక్సిడెంటా, సడన్లీ ఏదైనా వార్తన, సడన్లీ ఏదైనా సంఘటన జరిగి హార్ట్ అటాకే రావచ్చు, బ్లడ్ క్లాట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇలాంటి సంఘటనలు మనం వింటున్నాము కదా. అరే ఇప్పుడే కదా, అరే క్షణాల్లో, అరే ఇట్లయిపోయింది. ఫుజాతి నిక్మతి, ఎకాఎకిగా సడన్లీగా నేను ఏదైనా ఆపదకు గురి కావడం నుండి కూడా నేను నీ శరణులోకి వస్తున్నాను అల్లాహ్. జమీఅ సఖతిక్, నీ అన్ని రకాల ఆగ్రహం నుండి కూడా నేను అల్లాహ్ నీ శరణులోకి వస్తున్నాను. గమనిస్తున్నారా? చూడడానికి ఇఖ్లాస్కు సంబంధమైనది, కానీ ఇక్కడ ఏంటి విషయం? మనం ఇఖ్లాస్ పాటిస్తున్నాము అంటే చూడడానికి మనకు ఇప్పుడు అవసరం లేదు దువాది, మనకు టైం ఉంది. ఆ సందర్భంలో దువా చేసుకొని
అల్లాహ్తో మనం పుణ్యాలు పొందాలి. అంటే ఇక్కడ ఇంకొక భావం ఏంటి, మనకు ఏదైనా అల్లాహ్తో అడగవలసిన అవసరం లేనప్పుడు కూడా దువా చేయడం, ఇది కూడా ఒక పుణ్య కార్యమే. సోదర మహాశివులారా, ఆయతులు చాలా ఉన్నాయి. ఇందులో సూరత్ గాఫిర్ సూర నంబర్ 40 ఆయత్ నంబర్ 14 మీరు నోట్ చేసుకోవచ్చు. ఫదుఉల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్, మీరు అల్లాహ్నే వేడుకుంటూ ఉండండి, అల్లాహ్తోనే దువా చేస్తూ ఉండండి, ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేసుకొని. ముఖ్లిసీన లహుద్దీన్, ఇఖ్లాస్, ముఖ్లిసీన్. మరియు తిర్మిదిలోని సహీ హదీత్ నంబర్ 2516 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీత్, ఇదా సఅల్త ఫస్అలిల్లాహ్, నీవు ఏదైనా అడగదలుచుకుంటే అల్లాహ్తో మాత్రమే అడుగు, అల్లాహ్తోనే ప్రశ్నించు, అల్లాహ్తోనే అర్థించు. ఇదస్తఅంత, నీవు సహాయం కోరాలనుకుంటే ఫస్తఇన్ బిల్లాహ్, అల్లాహ్తో మాత్రమే సహాయం కోరు. చూసారా, ఖురాన్లో ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ కేవలం మనకు తెలియడానికి నేను ఇక్కడ ఒక దలీల్ ఖురాన్ నుండి, మరొక దలీల్ హదీస్ నుండి చెప్పాను. మీరు ఒకవేళ చూడాలనుకుంటే సూరతుల్ బయ్యినా ఆయత్ నంబర్ 5, సూరతుల్ జుమర్ ఆయత్ నంబర్ 3, అలాగే సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 29లో కూడా మనకు ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి. ఇక సోదర మహాశివులారా, రెండవ నిబంధన దువాలో మనం తప్పనిసరిగా పాటించవలసినది అదేమిటి, అదే ముతాబా అని అంటారు. అరబీలో ఏమంటారు, ముతాబా అంటే ఏంటి, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరణ. ఇది కూడా ప్రతి ఆరాధన, ప్రతి సత్కార్యంలో అవసరం. ఇఖ్లాస్ ఎలా అవసరమో అలా ప్రవక్త యొక్క అనుసరణ, ముతాబా కూడా చాలా అవసరం. దుఆ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో చెయ్యడం, మనకు నేర్పిన విధానంలో చెయ్యడం, తెలిపిన రీతిలోనే చెయ్యడం తప్పనిసరి. దుఆ చేసే విధానంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాలు, ఇంకా మనం దీనికి సంబంధించిన హదీతులు చదువుతూ ఉంటాము, తెలుస్తుంది. కానీ సంక్షిప్తంగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను, శ్రద్ధ వహించండి. దుఆ చేసే పలుకులు, మనం ఏదైతే పదాలతో దుఆ చేస్తామో అందులో కొన్ని విషయాలు మనం గమనించాల్సి ఉంటుంది. సజా అంటే ప్రత్యేకంగా అరబీలో దుఆ చేసేవారు లేదా ఉర్దూలో దుఆ చేసేవారు ఓ రాగంతో చివరి యొక్క పదాలు ఒకే రకంగా ఉండే విధంగా, దీని గురించి అంత ప్రయత్నం చేసి దుఆ యొక్క భావ విషయంలో లోటు వచ్చే విధంగా ప్రయత్నం చేయకూడదు. అల్లాహ్కు అది కాదు అసలైన ఇష్టం. మీ మనస్సు నుండి వెళ్తున్నటువంటి ఆవేదన ఏమిటి, మీరు అల్లాహ్ ముందు ఏ విషయం చెప్పుకోదలుచుకుంటున్నారు. దుఆ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏముంది, తర్వాత కాలంలో కొందరు వస్తారు, వుదులో మరియు దుఆలో వారు మితిమీరిపోతారు. 3 సార్ల కంటే ఎక్కువగా వుదులో ముఖం, చేతులు, కాళ్ళు లాంటివి కడగడం, దీనిని అత్తఅద్ది ఫిల్ వుదు, వుదులో మితిమీరడం అని ధర్మవేత్తలు చెబుతారు ఆ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో. ఇక దుఆలో ఏ విషయాలైతే మనకు అవసరం లేనివో, అల్లాహ్తో అడగకూడదో అలాంటి విషయాలు అడగడం, ఇది దుఆలో తఅద్ది, మితిమీరడంలో వస్తుంది. ఉదాహరణకు, మనం ఒక సామాన్య జీవిగా ఉండి మన అంతలో మనం ధర్మంపై స్థిరంగా ఏదైతే ఉండాలో ఆ విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించకుండా, జోక్యం, అందులో మనం ఏదైతే శ్రద్ధ వహించి నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకొని ఆచరించాలో అలా కాకుండా
ఏదైనా పెద్ద దేశానికే రాజు మన యొక్క స్థోమతకు మించినటువంటి కోట్లాధిపతి మిలియనియర్ లాంటివి కోరికలు, వాస్తవానికి వీటి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మరియు దుఆలో ఏదైనా పాప విషయం కోరడం, బంధుత్వాలను తెంచే అటువంటి విషయాలు కోరడం కూడా ఇది ప్రవక్త పద్ధతి కాదు. దీని నుండి ఆపారు. ఆ వివరాలు వస్తాయి. కానీ మనం దుఆ చేసే విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవసరం, ఎలాంటి సందర్భంలో ఏ దుఆలు చేసేవారో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఎలా నేను అల్లాహ్తో దుఆ చేయాలో నాకు తెలియడం లేదు, ఏదైనా నాకు సులభమైన పద్ధతి నేర్పు అని అంటే ప్రవక్త ఒక మంచి పద్ధతి ఏం నేర్పారు? అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక బికుల్లి మా సఅలక మిన్హు నబియునా సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరిన మేళ్ళు నా కొరకు నేను నీతో కోరుతున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ చెడు విషయాల నుండి నీతో శరణు కోరారో ఆ విషయాల నుండి నేను కూడా శరణు కోరుతున్నాను. ఈ విధంగా మనం విద్యలో ముందుకు వస్తూ ఉండాలి. ఏ సబ్జెక్టుకు సంబంధించిన ఖురాన్లో ఆయతులు, హదీతులు ఎలా ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండేది ఉంటే ఇవన్నీ మనకు చాలా మంచిగా తెలుస్తూ ఉంటాయి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం, పద్ధతి దుఆలో చాలా అవసరం. ఇక దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఏవైతే ఇవ్వడం జరుగుతాయో వాటిలో కొంచెం శ్రద్ధ వహించండి. ప్రతి జుమాలో మనం చదవాలి అని మనకు ప్రోత్సహించబడినటువంటి సూరతుల్ కహఫ్లోని చివరి ఆయత్, ఆ ఆయత్ మరియు ఆ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ఫుదైల్ ఇబ్న్ ఇయాద్, ఒక గొప్ప వ్యాఖ్యానకర్త, ఒక గొప్ప ఇమాం చెప్పినటువంటి మాటను కొంచెం శ్రద్ధగా వినండి. కుల్ ఇన్నమా అన బషరుం మిస్లుకుం యూహా ఇలయ్య అన్నమా ఇలాహుకుం ఇలాహుం వాహిద్. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నేను మీలాంటి మానవ మాత్రుణ్ణే, కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం, అల్లాహ్ తప్ప వేరే ఎవరు కాదన్న సందేశం వహీ నా వద్దకు పంపబడుతుంది. కనుక ఫమన్ కాన యర్జూ లిఖాఅ రబ్బి, తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు ఫల్యఅమల్ అమలన్ సాలిహా, సత్కార్యాలు చేయాలి. అమల్ సాలిహ్, సత్కార్యాలు చేయాలి. వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా, తన ప్రభు ఆరాధనలో, ఇబాదత్ ఆరాధన, తన ప్రభు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు. ఈ ఆయత్ ఒక రకంగా ఇఖ్లాస్కు కూడా దలీల్ అవుతుంది. కానీ ముతాబా, ప్రవక్త యొక్క విధానానికి కూడా దలీల్ అవుతుంది. ఎలా దలీల్ అవుతుంది? ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ మదారిజు సాలికీన్లో ఫుదైల్ ఇబ్న్ ఇయాద్ యొక్క ఈ మాటను ప్రస్తావించారు. కొంచెం శ్రద్ధ వహించారంటే విషయం అర్థమవుతుంది. సూరతుల్ ముల్క్ ఆయత్ నంబర్ 2, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. అల్లాహు తఆలా జీవన మరణాలను పుట్టించింది మిమ్మల్ని పరీక్షించడానికి. ఏంటి పరీక్ష? అయ్యుకుం అహ్సను అమలా, మీలో అత్యుత్తమ ఆచరణ ఎవరిది ఉంటుంది. ఫుదైల్ ఇబ్న్ ఇయాద్ చెప్పారు, ఇక్కడ అహ్సను అమలా, మరియు పైన ఆయత్ మనం చదివాము సూరతుల్ కహఫ్ది, అమలన్ సాలిహా. అమల్ సాలిహ్, అహ్సన్ అమల్ దేనినంటారు? హువ అఖ్లసుహు వ అస్వబు. 2 పదాలు గుర్తుంచుకోండి. ఒకటేంటి? ఖాలిస్, ये दूध खालिस है, शहद खालिस है, పాలు ప్యూరేనా, తేనె ప్యూర్, ఇలాంటి కల్తీ లేదు కదా.
ఖాలిస్ కలితి లేనిది, ఎలాంటి మిక్స్ లేనిది, ఎక్దమ్ ప్యూర్ ఏదైతే ఉంటుందో. రెండవది ఏంటి? సవాబ్. సవాబ్ అంటే కరెక్ట్ పద్ధతిలో. అయితే ఫుదైల్ ఇబ్న్ అయాజ్ రహిమహుల్లా వారిని ప్రశ్నించడం జరిగింది, మీరు అఖ్లస్ అస్వబ్, ఖాలిస్ మరియు సవాబ్ నుండి ఇస్ము తఫ్దీల్ యొక్క పదాలు చెప్పారు, ఏంటి దీని యొక్క భావం? ఆయన చెప్పారు, ఖాలిస్ అంటే అన్ యకూన లిల్లాహ్, కేవలం అల్లాహ్ కొరకే ఉండడం. వస్సవాబ్ అంటే అన్ యకూన అలా సున్నహ్, ప్రవక్త యొక్క విధానంలో ఉండడం. ఏ ఆచరణ గాని ఖాలిస్ లేకుంటే, సవాబ్ లేకుంటే లం యుక్బల్, అల్లాహ్ వద్ద స్వీకరించబడదు, అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఈ విషయం ఖురాన్లో ఒక రెండు చోట్ల కాదు, ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. ఉదాహరణకు సూరతున్ నిసా ఆయత నంబర్ 125లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి, వమన్ అహ్సను దీనం మిమ్మన్ అస్లమ వజ్హహు లిల్లాహ్, ఎవరైతే తన యొక్క ముఖాన్ని అల్లాహ్కు సమర్పించాడో, వహువ ముహ్సినున్, మరియు అతడు ముహ్సిన్ కూడా. ఇక్కడ రెండు విషయాలు చెప్పడం జరిగింది. అస్లమ వజహు, తన యొక్క ముఖాన్ని తిప్పుకున్నాడు, సమర్పించాడు, ఎటువైపున? లిల్లా, కేవలం అల్లాహ్కు. ఇందులో ఇఖ్లాస్ గురించి చెప్పడం జరిగింది. వహువ ముహ్సినున్, ముహ్సిన్ అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇహ్సాన్ అని అంటే ఇత్తిబా, ప్రవక్త యొక్క అనుసరణ. అర్థమైంది కదా? ఈ విధంగా మనం ఏ సత్కార్యం చేసినా కానీ వాటిలో ఈ రెండు విషయాలు, షరతులు తప్పనిసరి. ఏంటి? ఒకటి ఇఖ్లాస్, రెండవది ముతాబా. సోదర మహాశయులారా, ఇక రండి, దుఆ యొక్క నిబంధనలో మనం ఒక మూడవ షరతు కూడా సంక్షిప్తంగా చదివి ఉన్నాము. అదేమిటి? అదే అల్లాహ్ దుఆ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం. అల్లాహు తఆలా దుఆ అంగీకరిస్తాడని చాలా బలంగా నమ్మడం. చూడండి, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం వరకు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో ఎంతో మంది అయ్యో ఈరోజు సూర్యుడు అస్తమించాడు అన్నటువంటి ఏదైనా బాధతో ఉంటారా? మరికొన్ని గంటల తర్వాత మళ్ళీ పొద్దున ఉదయిస్తాడు అన్నటువంటి ఒక ఆశ వారికి ఉన్నది. కేవలం ఆశ వరకే కాదు, సంపూర్ణ నమ్మకం ఉన్నది. అంతకంటే ఎక్కువ నమ్మకం మనకు అల్లాహ్పై ఉండాలి. అల్లాహ్ మన యొక్క పనులన్నిటినీ కూడా సంపూర్ణం చేసేవాడు, వాటిలో మనకు సహాయం చేసేవాడు. అందులో అల్లాహు తఆలా మనకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసేవాడు. మనం ఆయన వైపునకు తిరగాలి, ఆయనపై ప్రగాఢ నమ్మకం కలిగి ఉండాలి. జనరల్గా చెప్పుకోవాలంటే ఖురాన్లో, హదీసులో దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా దుఆకు సంబంధించి ఏం చెప్పారు? చూడండి, ఇక్కడ శ్రద్ధ వహించండి. తిర్మిదీలో వచ్చినటువంటి హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఉదుఉల్లాహ వ అంతుం మూకినూన బిల్ ఇజాబా, అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడన్న నమ్మకంతో మీరు అల్లాహ్తో దుఆ చేయండి. మరియు దుఆ చేసేటప్పుడు నిర్లక్ష్యం, అశ్రద్ధగా ఉండడం, శరీరం ఇక్కడుంది, చేతులు ఎత్తి ఉన్నారు, కిబ్లా వైపు కూడా ముఖం ఉండవచ్చు, చేతులు ఎత్తి ఉండవచ్చు, కానీ మనస్సు
ఎక్కడో వేరే ఆలోచనల్లో అలా ఉండకూడదు. ఎందుకు? అదే హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలము మరియు తెలుసుకోండి, అన్నల్లాహ లా యస్తజీబు దుఆఅన్ మిన్ కల్బిన్ గాఫిలిన్ లాహిన్. అల్లాహు తఆలా నిర్లక్ష్యంగా అశ్రద్ధ మనస్సుతో చేసే వాని యొక్క దుఆ స్వీకరించడు. ఈ దుఆ యొక్క నిబంధనల్లో ధర్మవేత్తలు ఏం తెలిపారు? ఒకటి ఏమిటి? మూడవది, తప్పకుండా అల్లా స్వీకరిస్తాడన్నటువంటి నమ్మకం ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దీనిలోనే మనకు 4వ షరతు కూడా కనబడింది ఇదే హదీసులో. అదేమిటి? నిర్లక్ష్యం మరియు అశ్రద్ధ మనస్సు అనేది ఉండకూడదు. 5వ షరతు ఇందులో ఏమిటంటే, మనం దుఆ చేస్తున్నప్పుడు పదాలు కూడా అల్లాహు తాలా తప్పకుండా ప్రసాదించాలి అన్నటువంటి భావం గల పదాలే వాడాలి. కానీ వాటికి భిన్నంగా అల్లా యొక్క ఇష్టం ఇస్తే ఇవ్వని, లేకుంటే లేదు, ఇలా పదాలు ఉపయోగించకూడదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా నొక్కి చెప్పారు. ఈ హదీస్ మనకు సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 6338, సహీహ్ ముస్లిం 2678 ఉల్లేఖించిన సహాబీ అనస్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇదా దఆ అహదుకుం, మీలో ఎవరైనా దుఆ చేస్తున్నప్పుడు ఫల్యఅజిమ్ ఫి దుఆ, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి. వలా యకుల్, ఇలా చెప్పకూడదు, అల్లాహుమ్మ ఇన్ షి'త ఫాతిని, వల్ల నీవు తలచుతే, నీకు ఇష్టం ఉంటే నాకు ఇవ్వు, నాకు అవసరం ఉంది, వల్ల నీ తప్ప నేను ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు నాకు ఇవ్వు, నీవు నాకు ప్రసాదించు, నీవు నాకు ఆరోగ్యం కలిగించు, నీవు నాకు ఇహపర లోకాల్లో ఉన్నత పదవులు ప్రసాదించు, నీవు నాకు విశ్వాసంపై స్థిరంగా ఉంచు, ఓ అల్లా నమాజులు నాతో బద్ధకం జరుగుతుంది, నీవే నాకు భాగ్యం ప్రసాదించాలి. తొలి సమయంలో మస్జిద్లో ఉండి నమాజ్ చేసుకునే అటువంటి ఏ అవసరం ఉన్నా కానీ అల్లాతోని దృఢమైన నిశ్చయంతో దుఆ చేయాలి. అల్లాహు తాలాపై ఎవరు కూడా బలవంతం చేసి కానీ, లేదా అల్లాతో ఏ రకమైన మనం ఇష్టమని చెప్పి ఈ విధంగా కాకుండా, మనకు అవసరం ఉంది, అల్లా తప్పకుండా మనకు ప్రసాదించాలి అని దుఆ చేయాలి. దీనినే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలిపారు. హదీస్ నంబర్ 339 సహీహ్ బుఖారీలో మరియు సహీహ్ ముస్లింలో 2679, లా యఖూలన్న అహదుకుం అల్లాహుమ్మ గ్ఫిర్లీ ఇన్ షి'త, ఓ అల్లా నీకు ఇష్టమైతే నన్ను క్షమించు, అల్లాహుమ్మ అర్హమ్నీ ఇన్ షి'త, అల్లా నీకు ఇష్టమైతే నన్ను కరుణించు. లా యఖూలన్న అహదుకుం, మీలో ఏ ఒక్కరు ఇలా దుఆ చేయకూడదు. వలాకిన్ లియఅజిమిల్ మస్అల, అడిగే విషయాన్ని దృఢంగా అడగాలి, అడిగే విషయాన్ని. ఎందుకంటే ఏ విషయమైనా అల్లా మీకు ఏదైనా విషయం ప్రసాదించడం అల్లాహకు అది చాలా పెద్ద విషయం కాదు, చాలా కఠినంగా కష్టతరమైనది ఏమాత్రం కాదు. ఆయన తప్పకుండా ప్రసాదిస్తాడు. గమనించారా సోదరు మహాశివులారా? అయితే క్షమించండి, ఈరోజు ఒక 10 నిమిషాలు క్లాస్ ఆలస్యం అయినందువల్ల మనం ఒకే పాఠం ఇందులో నేర్చుకోగలిగాము, తెలుసుకోగలిగాము. లేదా అంటే మవానిఉ ఇజాబతి దుఆ, దుఆలో అవరోధాలు ఏమిటో అవి కూడా తెలుసుకుంటే బాగుండేది ఒకే సందర్భంలో అని ఆశ ఉండింది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కనుక ఈ ఫిక్హ్ దుఆ క్లాస్ను కూడా మనం తొందరగా పూర్తి చేసి కొన్ని ముఖ్యమైన దుఆలు కూడా నేర్చుకోవలసి ఉంది. చివరిలో ఈ సందర్భంలో నేను ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, నా వాట్సాప్ స్టేటస్లో ఈరోజు కూడా ఒక దుఆ పెట్టడం జరిగింది. ఈ మధ్యలో నేను అడపదడప కొన్ని దుఆలు కూడా పెడుతూ ఉంటాను. మీరు అందులో కూడా గమనించి గ్రూప్లో కూడా పంపబడుతున్నటువంటి దుఆలను శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇంతకుముందే మనం తెలుసుకున్నట్లు దుఆ
అవసరం ఉన్నప్పుడే కాదు, అవసరం లేనప్పుడు కూడా దుఆ చేయడం స్వయంగా ఒక ఆరాధన. దుఆ ఆరాధనలకు చాలా ముఖ్యమైనది గనక మనం తప్పకుండా చేయాలి. అందుకొరకు ప్రవక్త నేర్పిన దుఆల వివిధ రూపాలు ఏవైతే ఉన్నాయో, వేరు పదాల్లో మన ఇహపరాల మేళ్ల గురించి, ఇహపరాల కీడుల నుండి మనం రక్షణ పొందడానికి అవన్నీ భావాలు తెలుసుకొని ఉండేది ఉంటే, ఆ దుఆల యొక్క ఆధారాలు తెలుసుకొని ఉండేది ఉంటే, ఏ సందర్భంలో ఏ అవసరంలో మనం ఇలాంటి దుఆలు చేయాలో ఆ సందర్భంలో ఆ దుఆలో మనం చేస్తూ ఉండవచ్చు. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.